హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర మటన్ కర్రీ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. దీనికి గోంగూర 2 కట్టలు, 1/2 kg మటన్, మూడు పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి, ఉప్పు, కారం, పసుపు. అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వీరు మూడింటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చెక్క, మొగ్గ, యాలకులు, గసగసాలు వీటిని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ప్రాసెస్ చూద్దాం. ముందుగా మటన్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ మటన్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్, వేసి మొత్తం అంతా కలిపి ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఉప్పు, కారం అంతా చక్కగా మటన్కి పడుతుంది. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, నేను మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి ఇవి కూడా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. ఇందులో నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కాస్త త్వరగా వేగుతాయి. మూత పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. సో వేగిపోయినాయి కదా ఉల్లిపాయలు. ఈ వేగిన ఉల్లిపాయల్లో
ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఈ పేస్ట్ మొత్తం వేసి కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఆయిల్లో వేగాలి. ఇందులోనే మసాలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, స్పూన్ కారం, ఇందాక మ్యారినేట్ చేసే టైంలో 2 స్పూన్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసుకోవాలి. మొత్తం ఆయిల్లో వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. మనం ముందుగా మసాలా అంతా వేసి వేయించుకున్నాం కదా, అదంతా కూడా మనం మటన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయకూడదు. కొంతసేపు అదే ఆయిల్లో మనం వేసుకున్న మసాలాలో మటన్ బాగా ఉడకాలి. వాటర్ యాడ్ చేయకుండా ఒక 5 మినిట్స్ అలాగే మూత పెట్టి ఉడికించుకోవాలి. సో చూసారు కదా, వాటర్ యాడ్ చేయకపోయినా వాటర్ యాడ్ చేయకుండా అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మటన్ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇది స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తక్కువ మంట పెట్టుకొని మటన్ పీస్ ఉడికే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూరని మటన్లో వేసుకోవాలి. గోంగూర వేసుకుని బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. కొద్దిగా గోంగూర ఉడకడానికి సరిపడా ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
సో దీన్ని కూడా గోంగూర వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. గోంగూర ఆకు మొత్తం మెత్తగా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి. సో చూడండి, ఇలా మెత్తగా గోంగూర ఆకు మొత్తం ఉడికిపోవాలి. సో ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గసగసాలు, చెక్క, మొగ్గ, యాలకుల పేస్ట్ ఉంది కదా, అది కూడా ఒక స్పూన్ వేసి లాస్ట్లో కలుపుకోవాలి. సో దీంతో మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది మన గోంగూరకి. సో ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. సో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి, టేస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.